ఈరోజు మనం ఒక హ్మ్, కేవలం 4 పంక్తుల పద్యం గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి చాలా చిన్నదే అయినా దీనిలో ఒక పెద్ద సామాజిక విమర్శ, ఒక అగ్నిపర్వతం లాంటి ఆవేదన దాగి ఉంది. ఇది గుర్రం జాషువా గారు 1941లో రాసిన గబ్బిలంలోనిది. ఆ కాలంలో ఉన్న తీవ్రమైన సామాజిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వింటే ప్రతి పదం ఒక నిప్పు కణంలా అనిపిస్తుంది కదా. ముందుగా ఆ పద్యాన్ని ఒకసారి పూర్తిగా విందాం. ముప్పు ఘటించి వీని గలిమిన్ గబలించి దేహమున్ బిప్పి ఓనర్చు నీ భరతవీరుని పాదము కందకున్నగా జెప్పులు కుట్టి జీవనము సేయునుగాని నిరాకరింపలేదెప్పుడు నప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్. అద్భుతం. వింటుంటేనే ఏదోలా ఉంది. మొదటి 2 పంక్తులే చాలా తీవ్రంగా ఉన్నాయి. ముప్పు ఘటించి గలిమిన్ గబలించి దేహమున్ బిప్పియోనర్చు అంటే ఇక్కడ కేవలం దోపిడీ గురించి మాట్లాడటం లేదు కదా. అంటే అంటే పూర్తిగా మింగేయడం. కేవలం సంపదే కాదు. దేహమున్ అంటే శరీరాన్ని కూడా పిప్పి చేయడం. అంటే సారం లేకుండా చేయడం సరిగ్గా. పిప్పి చేసి సారహీనంగా మార్చడమనమాట. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన ప్రయోగం పాదము కందకుండగా. అవును, దాని గురించి అడగాలనుకున్నాను. ఏంటి దానర్థం? ఒక మనిషిని సర్వనాశనం చేస్తూనే పైకి మాత్రం ఎలాంటి గాయం కనిపించకుండా ఎంత సున్నితంగా ఈ ఘోరం జరిగిపోతుందని చెప్పడం. ఇది మ్, భౌతిక హింస కంటే చాలా భయంకరమైనది. వ్యవస్థీకృత అణిచివేత అంటారా? ఖచ్చితంగా. కంటికి కనిపించని దాడి. వావ్! ఆ ఒక్క చిన్న ప్రయోగం ఎంత లోతైనదో. మరి ఒక భరతవీరుడు అని గౌరవిస్తూనే అతన్ని ఇలా చేయడం వెనుకున్న ఆంతర్యమేంటి? అదే కదా ఇక్కడున్న అసలు వ్యంగ్యం. ఒకవైపు భరతవీరుడు అని కీర్తిస్తారు, అవును. మరోవైపు అతనిని నిర్వీర్యం చేస్తారు. ఇది సమాజపు ద్వంద్వనీతికి నిలువుటద్దమన్నమాట. అయితే ఆ కథ అక్కడితో ఆగలేదు. ఆగలేదు, అక్కడికే వస్తున్నాను. మూడవ పంక్తి జెప్పులు గుట్టి జీవనము సేయునుగాని నిరాకరింపలే. అంటే సర్వం కోల్పోయిన ఆ వ్యక్తికి ఒక పనిని అంటగడుతున్నారు. కాని అదొక ఉపాధిలా కాకుండా ఒక శిక్షలా అనిపిస్తోంది నాకు. ముఖ్యంగా నిరాకరింపలే అన్నప్పుడు. సరిగ్గా పట్టుకున్నారు. అది జీవనోపాధి కల్పించడం కాదు. అది అతని గుర్తింపుని చెరిపేసి అతని ఉనికిని ఆ ఒక్క పనికే పరిమితం చేసే ఒక ముద్ర. తిరస్కరించే హక్కు కూడా లేనొక నిర్బంధం. అవును. ఒక వీరుడి శక్తిని, సామర్థ్యాన్ని, అతని సర్వస్వాన్ని లాక్కొని సమాజం గీసిన ఒక చిన్న గీతలో అతన్ని బంధించడం, అతని స్వేచ్ఛను పూర్తిగా హరించడమన్నమాట. ఇక చివరి పంక్తి. ఇది ఈ పద్యానికి ఒక పెద్ద మలుపిస్తుంది. మొత్తం అర్థాన్నే తలకిందులు చేస్తుంది. దెప్పుడూ నప్పువడ్డది సుమీ భరతావని వీణి సేవకున్. ఇంత అన్యాయం చేసి అణగదొక్కిన వ్యక్తికి ఈ దేశం రుణపడి ఉందని కవి అంటున్నారు. ఇది కేవలం సానుభూతితో అంటున్న మాట, లేక ఇందులో ఏదైనా హెచ్చరిక ఉందా? ఇక్కడే ఈ పద్యం యొక్క ఆత్మ ఉంది. ఇది సానుభూతి కాదు. కాదా? కాదు. ఇది ఒక కఠినమైన సత్య ప్రకటన. ఒక మహోన్నతమైన వైరుధ్యం. ఆలోచించండి. సమాజం ఎవరి పునాదుల మీదైతే నిర్మించబడిందో, ఎవరి సేవ మీదైతే ఆధారపడి ఉందో, వారినే అణచివేస్తుంది. వారినే అణచివేసి వారి శ్రమను దోచుకుంటోంది. కాబట్టి ఈ అప్పు అనేది డబ్బుతో తీరేది కాదు. ఇదొక నైతిక రుణం. నైతిక రుణం, అస్తిత్వ రుణం. ఈ రుణం తీర్చడం అసాధ్యం. ఎందుకంటే ఏ వ్యవస్థ అయితే రుణపడి ఉందో అదే వ్యవస్థ రుణగ్రస్తుణ్ణి శక్తిహీనుడిగా ఉంచటానికి నిర్మించబడింది. ఎంత విషాదం! అదే ఈ పద్యంలోని అసలైన విషాదం, అసలైన విమర్శ. అంటే మనం ఒక వ్యక్తి పతనంగా మొదలుపెట్టిన ఈ కథ చివరికి ఒక సమాజం తనను తాను ఎలా మోసం చేసుకుంటుందో చెప్పే కథగా ముగిసింది. అద్భుతం! అవును. ఈ పద్యం విన్న తరువాత మనల్ని మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఏమిటది? ఈనాటి సమాజంలో కూడా ఎన్నో అవసరమైన సేవలు అందిస్తున్నవారున్నారు కదా. నిజమే. మరి వారి సేవను మనం గుర్తిస్తున్నామా? లేక వారిని కూడా అదృశ్య శ్రామికులుగా చూస్తూ జాషువా చెప్పినట్టు ఈ భరతావని వారి రుణం తీర్చకుండా తప్పించుకుంటుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న.